ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అది డెవలప్ చేస్తున్నాం, బిగిన్ చేసాం, అవును. పెరుగుతున్నది, భోగాపురం కూడా అయిపోతుంది ఇంకో 2 ఏళ్లలో చూపెట్టి, ఇదిగో చూసారా విశాఖ డెవలప్మెంట్, అమరావతి డెవలప్మెంట్, అక్కడ కర్నూలు కడప దగ్గర ఈ జందాల ఫ్యాక్టరీని అయ్యో లైన్లోకి దిగుతాయి, ఇదిగో అన్ని ప్రాంతాలు మేము డెవలప్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఓటేస్తేనే కొనసాగుతుంది, జగన్ వస్తే విధ్వంసం అవుతుంది అని చెప్పడం కోసం ఇప్పుడు చూపించాలి పబ్లిక్ డెవలప్మెంట్ గ్రోత్ అనేటటువంటిది. అదే వీళ్ళు ప్రధానంగా విశాఖ కేంద్రంగానే సిఐఏ సదస్సు అమరావతిలో ఎందుకు పెట్టట్లా, ఉండవల్లిలో ఎందుకు పెట్టట్లా, తాడేపల్లిలో ఎందుకు పెట్టట్లా? నువ్వు ఫోకస్ చేయాలనుకుంది ప్రపంచానికి అమరావతి కదా, కేంద్రసారి కూడా ఎందుకు అక్కడే పెట్టారు, ఎందుకు విశాఖలోనే పెట్టారు? అది ఫైనల్ గా నిజాన్ని తెలుసు, వాళ్ళకి తెలియని వాళ్ళు కాదు, నిజాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పటిదాకా చెప్పారు, ఇప్పుడు ఒరిజినల్ పిక్చర్ వైపుకి వెళ్తున్నారు. ఒక రకంగా ఇదంతా జగన్ అప్పుడే చేశారన్నా సరే మళ్ళీ ఆ నిజం కూడా ఒప్పుకోరేమో. అట్టట కుదరదు. ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అదేది సైబర్ టవర్స్ కట్టాడు, అతని క్రెడిట్ ఇవ్వద్దు. ఇప్పుడు ఇక్కడ జగను నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, మేము ఏం చేసాం అంటే అబ్బాయి 2019లోనే చంద్రబాబు గారు దానికి శంకుస్థాపన చేశారు అన్నారు. కరెక్ట్, అంటే 2019లో శంకుస్థాపన చేసిన అదానికా క్రెడిట్ ఇవ్వాలి. మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన దానికి క్రెడిట్ మాత్రం నేదురుమల్లికి ఇవ్వద్దు. ఇట్లా ఉంటాయి మన దగ్గర మీడియా కానీ ఇక్కడ అంటే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో అంటే క్లారిటీ ఏమన్నా మిస్ అయిందా? వీళ్ళ గూగుల్ తో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇంతకు ముందు గతంలో ఈయన చెప్పినట్టు అదాని